ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలి అని ఏదైతే ఆలోచన చేస్తున్నారో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో యువత యువకులకి స్కిల్స్ని అందించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న వివిధ స్కిల్స్ని గుర్తించి స్కిల్స్ సర్వే చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు కలలుగంటున్నారో, ఇవన్నీ కూడా ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనలు, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అన్నీ కూడా ఒకే దిశలో ఉన్నాయి. ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదంటున్నారో అదే స్ఫూర్తితో ఈ రెండు ప్రభుత్వాలు ఇద్దరు నాయకులు కూడా పనిచేస్తారని చెప్పేసి ఈరోజు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి నిన్న కార్యక్రమం పట్ల ఒక భరోసాతో ఈ రాష్ట్రంలో తప్పుకోకుండా మరి ఇది సాధ్యమైద్ది, అమరావతి పూర్తవుతుంది. ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో అనేక ప్రాజెక్టుల గురించి అవన్నీ కూడా మరి సాధ్యమవుతాయి అని చెప్పేసి కూడా మరి తెలుగు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న జరిగిన సభలో ప్రజల ఆత్మగౌరవం, ప్రజల ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం ఈ అమరావతి నిర్మాణం అని చెప్పేసి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో, ఆయన ఈ అమరావతి నిర్మాణాన్ని ఎంత కమిట్మెంట్తో, ఎంత సెంటిమెంట్స్తో, ఎంత దూరదృష్టితో నిర్మాణానికి ఆలోచన చేస్తున్నారో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఆయనకి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఈ రాష్ట్రంలో, ఈ అమరావతి నగరంలో 29,000 మంది ఇచ్చిన 34,000 ఎకరాల గురించి పదే పదే చెప్తున్నారంటే ఆయనకి రైతుల పట్ల, వారు చేసిన దాతృత్వం పట్ల ఎంత గౌరవం, ఎంత అభిమానం ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చేస్తాను. అందుకనే ఈ అమరావతి నగరాన్ని చాలా దూరదృష్టితో మేము గ్యారంటీగా చెప్పగలం, ఇది ప్రపంచంలో 1 of the 5 cities కానీ, టాప్ సిటీగా కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని చెప్పేసి మేము చెప్పగలం. ఎందుకంటే చాలామంది మీకు కూడా తెలిసిన చాలా సర్కిల్స్ ఉంటాయి. ఎవరినైనా అడగండి, 50,000 ఎకరాల్లో ప్లాన్డ్ లేఅవుట్ ఉన్న సిటీ అమరావతి ఒక్కటే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను గర్వపడుతున్నానని చెప్పేసి మనం చేస్తానండి. అమరావతి నిర్మాణంలో కూడా అమెరికాలో చూడని సౌకర్యాలు కూడా, కూలింగ్ ఎఫెక్ట్ తీసుకురావడానికి కానివ్వండి, టెంపరేచర్ కంట్రోల్ కోసం, అదేవిధంగా ప్రతి అవసరాన్ని కూడా అండర్ గ్రౌండ్ ద్వారా ఎలక్ట్రిసిటీ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, అన్ని అండర్ గ్రౌండ్ ద్వారా చేయటానికి ఆయన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్లానింగ్ ఏదైతే ఉందో, ఈ నగరాన్ని ప్రపంచంలో నెంబర్ 1 సిటీగా, అంతర్జాతీయ సిటీగా నిలబడతానని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి నేను మనం చేస్తాను. అందుకనే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా మనకు అందని రీతిలో తుచ్చ రాజకీయ నాయకులు ఆలోచించిన స్థాయిలో ఉంటాయనే విషయాన్ని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు వారు చెప్పిన మాటలను బట్టి ఈ సందర్భంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి అదేవిధంగా మరి ఈ రాష్ట్రం ప్రధానమంత్రి గారికి వారు చేస్తున్న ఈ ఉగ్రవాదుల మీద దాడి ఏదైతే ఉందో, పాకిస్తాన్ చేస్తున్న కుట్రల మీద ఏదైతే చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో, దానికి ముఖ్యమంత్రి గారు బాసటగా, ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజలు బాసటగా నిలబడతారని చెప్పడమే కాకుండా పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో నుంచి పోతుంది, ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారి ముందు పాకిస్తాన్ నిలబడలేదు అని ఏదైతే మన యువనేత లోకేష్ గారు చెప్పారో, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఆలోచన పాకిస్తాన్ పట్ల కానివ్వండి, ఉగ్రవాదుల పట్ల కానివ్వండి, ఆలోచన కసి ఈ దేశ యువతలో ఏ విధంగా ఉందో చాలా ప్రస్ఫుటమవుతుందని చెప్పేసి ఆయన మాటల ద్వారా ప్రస్ఫుటమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా 5 సంవత్సరాలు అమరావతి రైతులు పడ్డ కష్టాల గురించి, 5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు పూర్తిగా 1600 రోజులు ఎంతో అమరావతి రైతులు చేసిన ఉద్యమాల గురించి ఆయన చెబుతున్నప్పుడు ఆయన రైతులు పడ్డ బాధల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారని చెప్పేసి కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిందని మనం చేస్తాను. మరి నిన్నటి సమావేశం ద్వారా చాలా స్పష్టమైంది.
అమరావతియే కాకుండా ఈ దేశం, ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పేసి మరి చాలా స్పష్టంగా నిన్న ఎస్టాబ్లిష్ అయింది. దానికి నిధులు కానివ్వండి, అన్ని రకాల సహకారాలు అందుతాయని కూడా చాలా స్పష్టంగా తెలిసిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ సందర్భంగా కొంతమంది నీచ ప్రాణులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి 5 సంవత్సరాలు మాట్లాడారు. ఆయన కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడారో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు టెక్నాలజీలో ప్రధానమంత్రి గారిని పొగిడితే ఆయన మాటల్లోనే ఆయన ఏమన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని నీచ ప్రాణులు కానివ్వండి, అవివేకులు కానివ్వండి, ఆలోచన లేని స్వార్థపరులు, మరి సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. విశ్వగురువుగా గుర్తించబడ్డ సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నేను ముఖ్యమంత్రి అయిన మొదట్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల్ని పరిశీలించడానికి, అర్థం చేసుకుంటానికి, వాటన్నిటినీ మహారాష్ట్రలో కూడా అమలు చేయటానికి కొంత అధికారులను నియమించుకుని ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నానని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటో కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. కేవలం ఏదో పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి దాంతోనే రాష్ట్రం బాగుపడుతుంది, లేదా ప్రజలు ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతారు అనే ఆలోచన ఎంతవరకు మేలు చేస్తుందో ఈ సమాజ అభివృద్ధికి ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటమే కాకుండా అమరావతి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటమే కాకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కట్టుబడి పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా తోడ్పడతానని చెప్పిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ